ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. దేశం కోసం నా కొడుకు తల్లిగా బాధపడుతుంది. ఒకరే బాబు నాకు. కల్నల్ సంతోష్ బాబు గారు భారత్ చైనా మధ్యలో జరిగిన ఘర్షణ కారణాన వీర మరణం పొందిన తర్వాత ఒక మీడియా పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ అమ్మగారు ఇలా సమాధానం చెప్తారండి. తల్లిగా బాధపడుతున్నాను, కానీ దేశం కోసం నా కొడుకు ప్రాణార్పణ చేసినందుకు గర్వపడుతున్నాను అని అంటుంది. అంటే బాధ గర్వం రెండు ఒకేసారి ఆ తల్లిలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంటుందండి. నాకు అప్పుడు అనిపించింది, మన దేశం కోసం ప్రాణార్పణ చేసే జవాన్ కన్నా వాళ్ళ తల్లి చాలా గొప్పవారని అనిపించిందండి. నేను అప్పుడు రాసుకున్న కవిత, నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి, తల్లి నీ బిడ్డను భరతమాతకు అంకితం చేశావు. నీ ప్రేమను వర్ణించాలంటే నాకున్న పదజాలం కూడా సరిపోదు. మీ ప్రేమ దేశం పట్ల వర్ణనాతీతం, మీ బిడ్డ పట్టుదల సాహసోపీతం, మీ ధైర్యానికి స్ఫూర్తి నేటి భారతం, మీ త్యాగానికి నాంది నేటి భగవద్గీతం. ఎందుకంటే ఇంతటి గొప్ప మాతృమూర్తులను కన్నది నా తల్లి భరతమాత. బహుశా అందుకేనేమో చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనంలో ఇలా చెప్పారు, మదర్స్ డే అని పనిగట్టుకొని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు మనకు. మాతృత్వ భావనతో నా మాతృమూర్తిపై రాసుకున్న కవిత అంటే నాకెంతో ఇష్టం. ఆ కోకిల గలాన్ని కన్నది అమ్మ, తొలి మధురిమ సారాన్ని విన్నది అమ్మ, ఈ విశ్వ కులాన ఉన్నది అమ్మ, ప్రతి స్వర్ణ యుగాన ఉన్నది అమ్మ, కడువ కడలిలో ఉన్నది అమ్మ, తల్లి ధరణిలో ఉన్నది అమ్మ, అమ్మలేని సృష్టి ఉండునా, ఆయువులేని విశ్వముండునా, ఛత్రపతి వీరత్వానికి దోహదమమ్మ, భగత్ సింగ్ పోరాటానికి బాసిట అమ్మ, డొక్కా సీతమ్మ నిస్వార్థానికి స్ఫూర్తి అమ్మ, నవనాడుల్లో వీనే నాదానికి మూలం అమ్మ. అమ్మ ప్రేమ అనంతకాలం, దాని ఒక రోజుకి పరిమితించటం అనితర సాధ్యం. ఏ మదర్స్ లవ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ద వరల్డ్స్ ఎగ్జిస్టెన్స్. ఈ సృష్టిలో అణువణువున మాతృత్వం ఉంది. ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రంగా దేనైనా భావిస్తే దాన్ని మాతృమూర్తితోనే పోలుస్తాం. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేది తెలంగాణ తల్లి అన్నాం, తెలుగు భాషను రిప్రజెంట్ చేసేది తెలుగు తల్లి అన్నాం, మన దేశాన్నే రిప్రజెంట్ చేసేది భరతమాత. ఇట్లా అత్యంత పవిత్రంగా భావించే దేన్నైనా మాతృత్వంతోనే పోలుస్తాం, భావిస్తాం. వెస్టర్న్ కంట్రీస్ లో తల్లిదండ్రులు పిల్లలని కలవాలంటే అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఒక రోజు పెట్టుకొని ఆ రోజు కలిసి ప్రేమను చూపిస్తారు, తప్పేం లేదు. వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు అట్లా చేసుకున్నారు. కానీ మన దేశంలో ఇంకా తల్లిదండ్రులు పిల్లలని అపాయింట్మెంట్లు తీసుకొని కలిసేంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామని నేను అనుకోవట్లేదు. లేదు, రోజు ప్రేమిస్తాము, కాకపోతే మదర్స్ డే రోజు అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, సర్ప్రైజ్ చేస్తాము, గిఫ్ట్స్ ఇస్తాము, అమ్మని సంతోష పెడతాము అంటే దట్స్ ఫైన్, అది మీ ఇండివిజువాలిటీ, తప్పేం లేదు, అందులో మంచిదే. కానీ మన దగ్గర ఇంత గొప్ప మాతృత్వ భావన ఉన్నప్పుడు, సైద్ధాంతిక భావన ఉన్నప్పుడు ఒక రోజుకి పరిమితించడం సబబు కాదని ఎందుకో పర్సనల్ గా నాకు అనిపించింది. భారత్ మాతాకి.